నమస్కారం అండి. శృతిలలు ఛానల్‌కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇల్లు లేని పేద ప్రజలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే ఈ పథకంలో అసలైన లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు? అసలు అర్హుల లిస్టు ఎప్పుడు విడుదలవుతుంది? ఎలిజిబుల్ లిస్ట్ ఎలా విడుదలవుతుంది? మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? డైరెక్ట్ గా మీ ఫోన్ లోనే అన్ని వివరాలు ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే శృతిలైల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, అక్క మేము ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నాం, మాకు ఇల్లు వస్తుందా రాదా, అసలు ఎలా చెక్ చేసుకోవాలి? సో ఇందులో మీకు క్లియర్ గా చెప్తాను, వినండి. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టగానే ఇల్లు వస్తుందా రాలేదా అని మనం క్లియర్ గా చెప్పలేం. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ అయితే కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. అంటే కొన్ని రూల్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ గ్రామ సభల్లో లేదా వార్డు సభలో జరిగే ఈ ప్రజాపాలన కార్యక్రమాల గురించి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు, ఫైనల్ వెరిఫికేషన్. సో దాంట్లో భాగంగానే మన ఎంపిక అనేది జరుగుతుంది. ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారంటే, ఖాళీ స్థలం ఉండి అంటే సొంత స్థలం ఉండి మీరు అద్దె ఇల్లే లేదా పూరి గుడిసె ఇల్లు లేకపోతే ఇల్లు మొత్తానికి లేకుండా కిరాయి ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి మొదటి ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకి ఖాళీ స్థలం సొంత స్థలం ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వం అందిస్తుంది. ఇలా ఫస్ట్ ప్రియారిటీ అనేది సొంత స్థలం ఉండి ఇల్లు కిరాయికి ఉన్న వాళ్ళు లేకపోతే ఆ ఇల్లు పూరి గుడిసెలో వేసుకొని ఉన్న వాళ్ళకు ప్రియారిటీ అనేది మొదటగా ఇస్తుంది. నెక్స్ట్ సెకండ్ది మహిళల పేరు మీదనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే మహిళల పేరు మీదనే ఈ ఇల్లు మంజూరు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్లు ముందుగా మహిళలు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళే మాత్రమే ఫస్ట్ పరిశీలిస్తున్నారు, అంటే ఫస్ట్ ఎంక్వైరీ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇంకా వికలాంగులకి, ఒంటరి మహిళలకి, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ప్రత్యేక కోటా కింద ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు లిస్ట్ లో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? సో దీంట్లో మనకి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని. లిస్ట్ 1 అనేది మనకు సొంత స్థలం ఉండి ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి, రెంట్ ఉన్న వాళ్ళకి లేదా అద్దె ఇల్లు లేకపోతే పూరి గుడిసెలో ఉన్న వారికి వాళ్ళందరూ లిస్ట్ 1 కిందకి వస్తారు. వాళ్ళకు సొంత స్థలం వాళ్ళ పేరు మీద ఉంటుంది. నెక్స్ట్ లిస్ట్ 2 అనేది అస్సలు వీళ్ళ పేరు మీద ఇల్లు ఉండదు, జాగా ఉండదు, ఏమి ఉండదు, వాళ్ళు ఓన్లీ రెంటర్స్ అన్నమాట. వీళ్ళందరూ లిస్ట్ 2కి వస్తారు. అంటే ఖాళీ స్థలం ఉండదు, సొంత స్థలం ఏది ఉండదు, ఇల్లు కూడా ఉండదు, వాళ్ళందరూ లిస్ట్ 2లోకి వస్తారు. లిస్ట్ 3 అనేది వాళ్ళకి ఇల్లు ఉంటుంది, జాగా ఉంటుంది, కానీ చాలా ఓల్డ్ ఏజ్ అయిన హౌసెస్ ఉంటాయి కదా ఇల్లు కట్టుకొని, సో వాళ్ళందరూ లిస్ట్ 3లోకి వస్తారన్నమాట. సో దీంట్లో భాగంగా ఫస్ట్ మన గవర్నమెంట్ లిస్ట్ 1కి ప్రియారిటీ ఇస్తుంది. ఇప్పుడు మనం ఏ లిస్ట్ లో ఉన్నాం, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అనేది ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు. దీనికి అంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మీరు ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసి ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ అని సెర్చ్ చేయండి. నేను మీకు పక్కన స్క్రీన్ రికార్డింగ్ కూడా యాడ్ చేస్తాను. ఇందిరమ్మ ఇల్లు అని వెబ్సైట్ సెర్చ్ చేస్తే కనుక మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది. సో దాంట్లో మీరు ఆధార్ కార్డ్తో కానీ సెర్చ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్తో కానీ సెర్చ్ చేసుకోవచ్చు, రేషన్ కార్డ్ నెంబర్తో కానీ సెర్చ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఎప్పుడైతే ప్రజాపాలనలో అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ఉంటారో గ్రామ సభల ద్వారా, వార్డు సభల ద్వారా, ఆ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసినా మీరు లిస్ట్ 1లో ఉన్నారా, లిస్ట్ 2లో ఉన్నారా, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. మీరు ఇప్పుడు ప్రజెంట్ అద్దె ఇంట్లో ఉంటున్నారా, మీ మొబైల్ నెంబర్, మీకు ఎంక్వైరీకి వచ్చిన సర్వేయర్ నెంబర్ తో సహా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు ఫస్ట్ ప్రజాపాలన అప్పుడు అప్లికేషన్ చేసుకున్న ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఎంక్వైరీ కూడా చేశారు కదా, అప్డేట్స్ కూడా వచ్చాయన్నమాట. మీరు క్లియర్ గా చూసుకోండి. అప్లికేషన్ నెంబరు ప్రజాపాలన అప్లికేషన్ నెంబర్ తో సెర్చ్ చేస్తే చాలా మందికి రాదు. మీరు మాక్సిమం ఆధార్ కార్డ్ తో గానీ, రేషన్ కార్డ్ నెంబర్ తో గానీ లేదా మొబైల్ నెంబర్ తో గానీ సెర్చ్ చేసుకోండి. మరి మీరు ప్రజాపాలన అప్లికేషన్ చేసిన తర్వాత మీ పేరు మీ జాబితాలో ఏదైతే గ్రామ సభల్లో గానీ, వార్డు సభల్లో గానీ ఎంక్వైరీ చేసిన తర్వాత మీ పేరు ఆ జాబితాలో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? సో ఎప్పుడైతే ఫైనల్ వెరిఫికేషన్ జరుగుతుందో ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి లిస్ట్ 2 గానీ, లిస్ట్ 1 గానీ, వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన గ్రామ సభల్లో సంబంధించిన పంచాయతీ ఆఫీస్ లో గానీ, వార్డు సభలో వార్డు ఆఫీస్ దగ్గర గానీ, కౌన్సిలర్ కార్పొరేట్ ఆఫీస్ లో గానీ, మీకు సంబంధించిన లేకపోతే మున్సిపల్ ఆఫీస్ లో గానీ ఎవరైతే అర్హులను ఎంపిక చేస్తారో వాళ్ళ లిస్ట్ అనేది మున్సిపల్ ఆఫీస్ లో గానీ నోటీస్ బోర్డు పైన నేమ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇలా మీరు మున్సిపల్ ఆఫీస్ గానీ లేకపోతే గ్రామ సభల్లో పంచాయతీ ఆఫీస్ లో గానీ, వార్డు సభల్లో గానీ మీ యొక్క అప్లికేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ లిస్ట్ లో మీ పేరు లేకపోతే గనక మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు. లేదు అంటే వెబ్సైట్ లో వచ్చింది మన పేరు, మనకు అక్కడ జాబితాలో పెట్టలేరు, లిస్ట్ నోటీస్ బోర్డు పైన రాలేదు అని అంటే
మీకు ఏదైతే లిస్ట్ 1 వచ్చిందో, లిస్ట్ 2 వచ్చిందో ఫోన్‌లో చెక్ చేసుకుంటే దాన్ని తీసుకొనెళ్లి మీరు మున్సిపల్ ఆఫీస్‌లో అయినా, లేకపోతే పంచాయతీ ఆఫీస్‌లో అయినా మీరు అడిగితే మాత్రం మీకు లిస్ట్ 1 ఉంటే గనక మీరు ఎంఆర్ఓ ఆఫీస్‌లో గాని సెర్చ్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడైతే లిస్ట్ 1కి సంబంధించి గాని, లిస్ట్ 1కి సంబంధించి లేదా లిస్ట్ 2కి సంబంధించి లేదా లిస్ట్ 3కి సంబంధించిన లిస్ట్ 3 అయితే ఈ మధ్య కాలంలో ఎంక్వైరీ చేయరు. వాళ్ళకి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఫస్ట్ ప్రియారిటీ లిస్ట్ 1కి ఇస్తారు. సెకండ్ తర్వాత లిస్ట్ 2. ఇంతవరకు లిస్ట్ 2కి సంబంధించిన ఈ డిస్ట్రిక్ట్ లో ఇళ్ల పంపిణీ అనేది జరగలేదు. అంటే కొన్ని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కొన్ని జిల్లాలకు మాత్రమే లిస్ట్ 2కి సంబంధించిన ఆల్రెడీ కట్టిన ఫ్లాట్స్ ని మంజూరు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ లో దాదాపు ఓన్లీ లిస్ట్ 1కి సంబంధించి అంటే జాగా ఉండి ఇల్లు కట్టుకున్న వారికి 5 లక్షల ఆర్థిక సహాయం అనేది అన్ని జిల్లాల్లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు లిస్ట్ 1 ఉన్న వాళ్ళు ఇంకా రాలేదనంటే మీకు ఎప్పుడైతే ఒకవేళ లిస్ట్ లో పేరు వచ్చింది వాళ్ళ ఎంక్వైరీకి వస్తారు ఖచ్చితంగా. మీకు సంబంధించిన అధికారులు వచ్చినప్పుడు సర్వే కోసం ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని పత్రాలను అన్ని డాక్యుమెంట్స్ ని సిద్ధంగా చేసి ఉంచుకోండి. ఎందుకంటే వన్స్ ఒకసారి ఎంక్వైరీకి వచ్చిందంటే మన దగ్గర ఏం లేకపోతే అది అట్లా లాగ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని గవర్నమెంట్‌కి సంబంధించిన పథకాలన్నీ వాళ్ళొచ్చినప్పుడు మనం అలర్ట్‌గా ఉంటేనే మన ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది. మనమే ఇంకా లేట్ చేసామనుకోండి, ఇంకా అది ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు చాలా స్లో ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో, మీరు అన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా చేసి పెట్టుకోండి. ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అడుగుతారు వాళ్ళు. సో, అవి కంపల్సరీ పెట్టుకోండి. సో, చూసారు గదా! ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో, లిస్ట్ 2కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్‌లో ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు లిస్ట్ 1కి సంబంధించిన ఎంక్వైరీస్, మంజూరు అవి మాత్రమే జరుగుతున్నాయి. కరీంనగర్‌కి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళ అప్డేట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను త్వరలో. అంటే ఇంతకుముందు పెట్టానుగా కరీంనగర్‌లో ఎక్కడి వరకు ఇండ్ల పంపిణీ జరిగింది, ఇల్లు ఎక్కడి వరకు పనులు ఆగిపోయినాయని. సో, ఆల్రెడీ కట్టిన లిస్ట్ 2 కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టినవి ఉన్నాయి కదా నిర్మాణ. సో, అవన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయా? కంప్లీట్ చేస్తున్నారా? మనకి ఇప్పుడు జూన్‌లోనే ఇస్తామని చెప్పారు. అట్లా పెండింగ్ పెట్టుకుంటే అసలు ఇంకా పంపిణీ అనేది జరగట్లేదు. సో, త్వరలోనే ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నా తప్పకుండా. మీకు ఇప్పటికి ఒక మంచి క్లారిటీ వచ్చిందనుకుంటా. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన కేటగిరీస్ ఏంటి? అసలు ఎవరిని ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు? ఎవరికి చూజ్ చేస్తారు? ఎవరికి ఎలిజిబుల్ లిస్ట్ ఉంటుంది అని. సో, ఎలా చెక్ చేసుకోవాలని ఒక క్లారిటీ వస్తే ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తుంది అనంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ అన్నీ తప్పకుండా షేర్ చేయగలరు. మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నారు? మీ మీ పేరు లిస్ట్‌లో వచ్చిందా లేదా? మీరు ఫోన్‌లో చెక్ చేసుకుంటే ఏ లిస్ట్‌లో ఉన్నారు? అవన్నీ నాకు కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. అన్నిటికి క్లారిఫై ఇస్తాను. సో, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఇప్పటిదాకా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శృతిలయలు. బాయ్ బాయ్.